జై జగన్ బిల్లిస్ బ్రో గారి నాయకత్వం జై విశ్రు గణేష్ ఈరోజు రాష్ట్రం అంతా ఏ విధంగా చూస్తున్నారనేటువంటిది మనం అందరూ గమనిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పట్ల ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం.
ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కేసును పట్టుకొచ్చి ఇవాళ దాంట్లో అరెస్ట్ చేసి ఎవరినో నలుగురిని తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పించేసి ఇతని ప్రమేయంతో జరిగిందని చెప్పేటటువంటి ప్రయత్నంలో మరి వ్యవస్థలన్నీ కూడా ఆ రకంగా కంట్రోల్ చేస్తూ ఎక్కడికి వెళ్ళినా ఇదే విధానం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని దారుణంగా మరి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ప్రభుత్వాలు అనేటువంటి రావటం పోవటం అనేటువంటి సాధారణంగా జరుగుతుంది. ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన అన్నీ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజులు వస్తాయనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. పరిస్థితులు చాలా దారుణమైనటువంటి విధంగా కొంతమంది ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు, కొన్ని కేసుల్లో పెట్టి బనాయిస్తున్నారు, లేనిపోయినటువంటి కేసులు పెట్టి ఎంతసేపు ప్రేమతోటి అభిమానంతో మీరు చేస్తా అన్నటువంటి వాగ్దానాలు చేసి ప్రజలకు మేలు చేసి ప్రజలని దగ్గరికి చేసుకోవాలి. కానీ ఈ విధమైనటువంటి విధానాల వల్ల తప్పకుండా దీనికి వడ్డీతో సహా చెల్లించేటువంటి పరిస్థితులు వస్తాయి. రెడ్ బుక్ అనేటువంటిది ఒకటి చూపించి ఎన్నికలకు ముందే చెప్పేవారు. ఈ నిన్న రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం గురించి. ఇక్కడ నడుస్తున్నటువంటి రాజ్యాంగం ఏ రాజ్యాంగం నడుస్తుంది? ఇక్కడ చాలా దారుణమైనటువంటి విధంగా ఉంది. ఏది ఏమైనా కార్యకర్తలు ఎవరో కూడా, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరో అధైర్యపరవలసినటువంటి పని లేదు. దానికి తగ్గ విధంగానే ప్రతిఘటించడానికి అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రజలు గుణపాఠం చెప్తారనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారి తనయుడిని శ్రీకాంత్ బెయిల్ వచ్చిన సందర్భంగా మేమందరం కూడా కలుసుకున్నాం. ఇప్పుడే పెద్దలు త్రిమూర్తులు గారు చెప్పినట్టుగా కేవలం కక్ష సాధింపు అనే ఎజెండా మాత్రమే అమలు చేస్తూ గత 5 నెలల నుంచి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని అణగదొక్కే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. కక్ష సాధించడం, అక్రమ కేసులు బనాయించడం, పాత కేసులు తీసుకొచ్చి మళ్ళీ ఆ ఛార్జ్ షీట్లలో వేరే వాళ్ళ పేర్లని యాడ్ చేసి జైల్లో పెట్టడం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు, ఎప్పుడో ఏదో పోస్టింగ్లు పెట్టారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్లు పంపించడం, పోలీసులతో స్టేషన్లో పెట్టి కొట్టించడం, ఆస్తులు లాక్కోవడం, రకరకాల దౌర్జన్యాలు. గతంలో ఎప్పుడూ వేరే రాష్ట్రాల్లో ఇలాంటి దౌర్జన్యమైన పరిపాలన ఉంటుందని చెప్పి వినేవాళ్ళం. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆ బీహార్ లాంటి రాష్ట్రాల్లో గతంలో విన్న కథలన్నీ కూడా ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే త్రిమూర్తి గారు చెప్పారు, మీరు ఇవాళ ఏం చేస్తున్నారో అది మళ్ళీ మీకు తిరిగి రాదని అనుకోకండి. అలా అనుకునే ఉంటే 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇంతకన్నా ఎక్కువగా చేసి ఉండాలి. కానీ ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, ప్రజల్లో శాంతి భద్రతల్ని మనం కాపాడాలనే ఉద్దేశంతో ఒక క్లియర్ ఎజెండాతో ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఈరోజు మీరు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పుస్తకంలో పేర్లు రాసుకున్నామని చెప్పి అటు ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల దగ్గర మొదలుపెట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల దాకా సోషల్ మీడియా యాక్టివిస్టుల దాకా ప్రతి ఒక్కరిని కూడా అణిచివేయాలని భయపెట్టి ఈ ప్రభుత్వాన్ని నడపాలని చూస్తూ ఉన్నారు. ఇది మీరు ఎక్కువ కాలం సాగించలేరు. చంద్రబాబు నాయుడు గారు నిన్ననే రాజ్యాంగ దినోత్సవం నాడు చెప్తా ఉన్నారు ఆయన స్పీచ్లు. ఆయన మాటలకి చేతలకి పొంతం లేదనే విషయం కూడా ఈరోజు అర్థమవుతూ ఉంది. వాళ్ళ శ్రీకాంత్ మీద బనాయించిన కేసు కానీ, లేదంటే చాలామంది నాయకుల మీద పెడుతున్న కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వాళ్ళ మీద పెడుతున్న కేసులు చూస్తుంటే భయంతో ఈ ప్రభుత్వం అణిచివేత ద్వారా ముందుకెళ్లాలనే ఆలోచన చేస్తుందనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇది ఎల్లకాలం జరగదు. ఈ బెదిరింపులకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు బెదిరిపోయే పరిస్థితి లేదని మాత్రం గట్టిగా చెప్తాం.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు ఒకసారి మీరు గమనించుకుంటే దాదాపు 5 నెలల పాలనలో ఎక్కడ చూసినా కేవలం కుట్రలు కుతంత్రాలు తప్ప అభివృద్ధిపై ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టలేని పరిస్థితి. ఒకసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడి చేశారు. రెండోది చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల టన్నులు ఇసుకని అమాంతం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాత్రి ఏ విధంగా దోచేశారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఈ సూపర్ 6 హామీలని ఈ 5 నెలల కాలంలో ఎక్కడా కూడా అమలు చేయకుండా గాలికి వదిలేసి చివరికి ఒకసారి మనం గమనించుకుంటే ఈ 5 నెలలలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తోనే ఈ ప్రభుత్వం నడిచింది తప్ప పూర్తి స్థాయి బడ్జెట్ కూడా నేటి వరకు కూడా ప్రవేశపెట్టిన దుస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. మొన్ననే అసెంబ్లీ సమావేశం పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా మేము ప్రశ్నిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కార్యకర్తలపైన నాయకులపైన అక్రమ కేసులు బనాయించి ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మేము తట్టుకుంటాం. ఎవరి కోసం తట్టుకుంటాం? ప్రజల కోసం తట్టుకుంటాం. ప్రజా సమస్యలు లేవనెత్తుతాం. ప్రజల్లోనే మీ యొక్క ప్రభుత్వ తీరుని విధానాన్ని ఎండగడతాం. ఈరోజు విశ్వరూప్ గారి అబ్బాయిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అయి ఉండొచ్చు. ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం కేసుని తిరగదోడి బలవంతంగా వాంగ్మూలంలో ఆయన పేరుని చేర్చి ఈరోజు అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏది వాస్తవం ఏది అవాస్తవాలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారని సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎవరా మాజీ మంత్రి అనేది ఆయనే చెప్పాలి. మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడారు. నన్ను ఉద్దేశించి మాట్లాడేది నాకు క్లారిటీ చెప్పాలి కదా. మీరు అభియోగాలు చేసేదంతా కూడా నిరాధారమైన అభియోగాలు. నేను ఏవైతే అభియోగాలు చేశానో ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇది నేను స్వయాన నా సొంతగా వ్యక్తిగతంగా చేసిన అభిప్రాయాలకు అభియోగాలు కాదు. ఎన్నికల మేనిఫెస్టోలో స్వయాన ఆయన రాసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల అఫిడవిట్లో ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఎలక్షన్ కమిషన్ వారికి సంబంధించిన ఎన్నికల అఫిడవిట్లో ఆయన సమర్పించిన దాంట్లోనే నేను చదివినిపించాను తప్ప నా వ్యక్తిగతంగా ఎక్కడా కూడా నేను ప్రస్తావించే సందర్భాలు ఎక్కడా లేవు. మీకు కావాలంటే అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ సైట్లోనే ఉంటుంది, మీరు తీసి చదువుకోవచ్చు. అంటే ఆయన చెప్పాలి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆయన్ని ఇది ప్రశ్న క్లారిటీగా ఆయన అడిగితే ఆయనే చెప్తారు. అంటే మాజీ మంత్రి డిమాండ్ అయిపోయాడు. ఇప్పుడు మాజీ మంత్రి ఇద్దరున్నారు. అదే మరి అదే ఎవరు మీ వంతు అనుకోవాలా లేదా ఏంటి అట్లా? అది ఆయన అడగండి, వారిని అడగండి. అంటే మిమ్మల్ని అనుకోవాలి, గణేష్ గారిని అనుకోవాలి. చేసినప్పుడు తెలుస్తుంది కదా మీకు. థ్యాంక్ యూ. ఎన్నికల గారు కన్నబాబు గారు చెప్పినట్టుగా ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య. మీకు ఒక ఉదాహరణ చెప్తాను శ్రీకాంత్ కోసం. గతంలో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడప గడపకు వైఎస్ఆర్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఆనాడు శ్రీకాంత్ అమలాపురం అంతా గడప గడపకు చేయడం జరిగింది.
ఆ రోజున నాకు ఇంకా బాగా గుర్తు. అతను అయ్యప్ప మాల్లో ఉన్నాడు, కాళ్ళకి జోళ్ళు కూడా లేకపోయినప్పటికీ కూడా కార్యక్రమం ఆలస్యం కాకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ఆ యొక్క కార్యక్రమాన్ని ఒట్టి కాళ్ళతో పూర్తి చేసినటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి యువ నాయకుడు మా శ్రీకాంత్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అతను డాక్టర్ చదువుకున్నాడు. 10 మందిని బతికించడమే తప్ప ఒక ప్రాణం తీసేటటువంటి దుర్మార్గపు ఆలోచన అతనికి ఉండదు. ఖచ్చితంగా ఈ కేసులోంచి ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని చెప్పి ప్రగాఢంగా నమ్ముతూ తెలుగుదేశం పార్టీ వారికి కానీ కూటమి వారికి కానీ ఒకటే ఒక విషయం తెలియజేసుకుంటూ ఉన్నాం. మీరు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలం ఎత్తిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి అని అనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు ఏవి కూడా సరిపోవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా పెద్దలు సూచించినట్టుగా మా పార్టీ విధానాల ప్రకారం యువతంతా కూడా ముందుకు నడిపించుకుని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకుని రావడానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జై జగన్ బిల్లిస్ బ్రో గారి నాయకత్వం జై విశ్వరూప్ గణేష్